ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మీరే చెప్పండి, మీరు వర్క్ చేసిన తర్వాత మీకు సమ్ అమౌంట్ ఒక 50 లక్షలు 10 లక్షలు ఇస్తానని అన్నవాళ్ళు సడన్గా ఇవ్వకుండా మిమ్మల్ని టార్చర్ ఎట్లుంటుంది? అంటే మీరు వర్క్ చేశారు, ఏదన్నా ఒకటి అనుకోండి, సరే మీరు జాబే చేశారు, నెలకు 10,000 50,000 అనుకోండి, 50,000 అనుకోండి, 2 నెలలు చేశారు మీరు, 50,000 లక్ష రావాలి మీకు. మీ ఆఫీస్ ఓనర్ ఇవ్వకుండా మిమ్మల్ని టార్చర్ పెడితే మీకు ఎట్లుంటుంది చెప్పండి? సేమ్ అదే సిచ్యువేషన్ అండి. మనకు కూడా మనీ రావాలంటే నెంబర్సే అన్నట్టు కదా, మనీ కూడా అతను ఇవ్వడం లేదు అని అంటే టార్చర్ పెట్టడం అన్నట్టే కదా. అంటే మనకు డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. వేరే వాళ్ళకేం ఇంపార్టెంట్, ఇగో నాలెడ్జ్ మనీ డిఫరెంట్ అండి. ఇప్పుడు మన దగ్గర ఎంతోమంది నాలెడ్జ్ కోసం ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు ఉండదు, డబ్బు వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఎంతోమంది మన సినీ హీరోలు ఉన్నారు, వాళ్ళకున్న ఎఫెక్ట్ తెలియదా అండి? కంపల్సరీ అండి అది. అందుకోసమే నెంబర్స్ అనేది పవర్ఫుల్ అండి. మేము కూడా మనీ కోసం మస్తు స్ట్రెస్ అవుతున్నాము, అడుగుతున్నాం కానీ అందరూ ఫ్రీ అంటారు, ఫ్రీ తర్వాత మనీ ఇస్తలేరు. అరే నేను ఇదేందని అనుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు ఈ వీడియోలతో ఫ్రీ ఏమన్నా మీరు సాధిస్తారా అనుకుంటారా అంటే, మేము ఫేస్ చూపెట్టద్దండి. మేము చేసిన వ్యక్తిది ఎవరిది పేరు చెప్పమండి, అది న్యూమరాలజీలో ఫస్ట్ రూల్. మీరు ఏ వ్యక్తి కన్నా వర్క్ చేయండి, ఆ పేరు మళ్ళీ బయట మనకు యూట్యూబ్లో వీడియోలల్లో ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరికీ చెప్పమండి. ఒక వ్యక్తి అని అంటాం తప్ప పేరు మెన్షన్ చేయము, ఊరు మెన్షన్ చేయము, అమౌంట్ మెన్షన్ చేయము. అది రూల్ అండి మనకు. ఎందుకంటే నెంబర్స్ అనేటివి మనం రూల్ చేస్తున్నాయండి. మనకు ఫస్ట్ పలానా వ్యక్తి అని చెప్పమండి. కానీ మనీ అనేది ఇంపార్టెంట్ అంతే. ఎవరికైనా మనకు మనీ కావాల్సిందే అండి. ఆ మనీ రావాలండి. చూస్తున్నామండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్.